హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి. సాయి కృష్ణ అదృశ్యం కేసు. ఇప్పటికీ కూడా నేను అదృశ్యమనే అంటున్నాను. ఎందుకంటే నిర్ధారించాల్సింది పోలీసులు, ప్రభుత్వం. కాబట్టి 29వ తేదీ కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్పేసి కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఇప్పటికీ అదే గందరగోళం, అదే కన్ఫ్యూజన్, ప్రజల్ని ఏమార్చడానికి వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు మరియు ప్రభుత్వం. క్లారిటీ లేదా అంటే వాళ్లకు పిచ్చ క్లారిటీ ఉంది. సాయి కృష్ణ ఉన్నాడా, బూడిదయ్యాడా? సాయి కృష్ణ బతికున్నాడా, చంపేశారా? సాయి కృష్ణను టార్చర్ పెట్టారా లేదా? సాయి కృష్ణ ఏ రోజు చనిపోయాడు, ఏ రోజు చనిపోయినట్లు చేశారు, లేకపోతే ఏ రోజు అదృశ్యమయ్యాడు? వాళ్ళ కోసమే చెప్తున్నానులేండి అదృశ్యం అన్న పదాన్ని. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి, పోలీసులకు క్లారిటీ ఉంది. కానీ ప్రజల్ని ఏమార్చడానికి, ఈ సీరియస్నెస్ని తగ్గించడానికి, ఈ కేసులో ఉన్న ఆధారాలని మసిబూసి మారేడుకాయ చేయడానికి, ఇష్యూని డైల్యూట్ చేయడానికి పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అంటే 100% అవుననే సమాధానం వస్తుంది. ఒక వీడియో చూశానండి. ఒక్కసారి ఆ వీడియోలో ఏముందో వినండి. TV9 వాళ్ళు చెప్తున్న మాటల్ని ఒక్కసారి వినండి. మే 1 నుంచి జూన్ మధ్య ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కృష్ణలంక పిఎస్ కి సంబంధించిన మొత్తం ఫుటేజ్ మిస్ అయినట్టుగా సిట్ గుర్తించింది. నెల రోజుల్లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉన్నట్లుగా సిట్ చెప్తోంది. మా ప్రతినిధి వసంత్ ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. వసంత్, నెల రోజుల ఫుటేజ్ లో కేవలం 2 రోజులు మాత్రమే ఉండడం ఏంటి? సో గాంధీ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మిస్ అయినట్టు కూడా గుర్తించారు. నెల రోజుల్లో కేవలం 2 రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల సీసీ ఫుటేజ్ భద్రపరచడానికి కూడా సెకండ్ ఏజిఎం కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ బ్యాకప్ తీసుకొని కోర్టుకు సమర్పించాలని ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ మొత్తం వ్యవహారం వెళ్లోకి వచ్చినట్టు కూడా గుర్తించారు. అయితే TV9 వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 1 నుంచి జూన్ 1 వరకు, లేకపోతే జూన్ 2 వరకు, ఆ నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉందంట. మిగతా 29 రోజుల సీసీ ఫుటేజ్ మాయమైందంట. కంచే చేను మేస్తే కాపేమి చెయ్యగలడు అన్న చందాన ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాల్ని నిగ్గు తేల్చాల్సిన పోలీసులే ఆధారాల్ని మాయం చేస్తున్నారంటే కేసు తీవ్రత ఎంతో మీరందరూ ఒక్కసారి ఊహించండి, అర్థం చేసుకోండి. ఎందుకింత దాపరికం, ఎందుకిన్ని అగ్గచాట్లు, ఎందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పాలని చూస్తున్నారు, ఎందుకు ఆధారాల్ని మాయం చేస్తున్నారు, ఎందుకు మనిషిని బూడిద చేశారు? ఇక్కడ సిఐ నాగరాజు ఒక్కడికే ఇందులో పాత్ర ఉందా అంటే కాదు, పెద్ద పెద్ద తలకాయలే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయంట. అందుకోసమని చెప్పేసే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికీ ఒక అరెస్టు లేదు, ఇప్పటికీ ఒక పురోగతి లేదు ఈ కేసులో. ఇటువంటివి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింటే ఈ పార్టీకి పచ్చ మీడియా మొత్తం ఒక్కొక్క ఛానల్లో 5-6 డిబేట్లు పెట్టి కంటి మీద కునుకు లేకోకుండా వాళ్ళు కోట్లు మార్చి వీడి కోటు వాడు, వాడు కోటు వీడు వేసుకొని ఊదరగొట్టిండే వాళ్ళు ఈ పార్టీకి తెలుసా? సంచలన న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. సీసీ ఫుటేజ్ మాయం. ఏం జరుగుతుంది? మొత్తం నిర్ధారణ అయిపోయింది. ఇంకంతే. ఇంకా వాళ్ళకు 10 ఏళ్ళు శిక్ష, వీళ్ళకు 15 ఏళ్ళు శిక్ష. వాడు దొరికినాడు, వీడు దొరికినాడని ఊదరగొట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మన్ను తిన్న పాములాగా పండుకున్నారు. సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. సిఐ నాగరాజు గారు ఒక్కడే చేశారా అంటే ఖచ్చితంగా ఒక్కడే చేసే అవకాశం లేదు. చేసిన తరువాతైనా పెద్దలకి, పోలీస్ పెద్దలకి, ప్రభుత్వంలోని పెద్దలకి చెప్పి ఉండాలి, చెప్పాల్సిందే రూల్ ప్రకారం. సో నాగరాజుకి వ్యక్తిగతంగా సాయి కృష్ణ పైన కక్ష ఉందా అంటే నేను వింటున్న వార్తలు కక్ష లేదనే వార్త వస్తుంది. పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి కాబట్టే సాయి కృష్ణను ఇలా చెయ్యడానికి, లేకపోతే కొట్టడానికి, అదృశ్యం చేయడానికి, బూడిద చేయడానికి నాగరాజును వాడుకున్నారన్న వార్త వినిపిస్తుంది. అండ్ ఆల్సో ఒక ఆసక్తికరమైన వార్త చూశానండు. మెరుపు అనే ఒక పత్రికలో సిఐ నాగరాజు అక్రమాస్తులు 150 కోట్లు అని చెప్పేసి వాళ్ళు రాశారు. 7 కోట్ల విలువైన 2 విలాస భవనాలు, 10 కోట్లు పలికే రొయ్యల మేత కంపెనీ, రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ సైతం, సొంత గ్రామంలో 25 ఎకరాల పొలం, ఏలూరులో ఆస్తులు, ఒంగోలులో హ్యాచరీ, నాగరాజు బినామీకి సైతం భారీగా ఆస్తులు, తోరం రాము పేరుపై 12 ఎకరాల రొయ్యల చెరువులు,
బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల భూమి, విజయవాడ మద్యం సిండికేట్లోనూ రాముకు వాటా, మెరుపు చేతిలో సిఐ అక్రమాస్తుల చిట్టా అని చెప్పేసి ఒక పత్రిక, మెరుపు అనే పత్రికలో రాశారు. 150 కోట్ల ఆస్తులున్నాయి సిఐ నాగరాజుకొని. ఇవన్నీ కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం, అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మనం చేస్తే చెయ్యలేదు అని చెప్పట్లేదు, కానీ ఎక్కడ చడీ చప్పుడు అనేది లేనే లేదు. ఇక్కడ కులం కంపు అంటించడానికో లేకపోతే మతం ఆ రంగు పులమడానికో చూస్తున్నారు. మాకు ఇక్కడ కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు. నేను ఒకటే చెప్పాను, ఎప్పుడైతే సాయికృష్ణ విషయం బయటకు వచ్చిందో ఇది సాయికృష్ణ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం, ఒక సమాజానికి సంబంధించిన విషయం. మంచికి చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం. పోలీసులు అంటే రక్షక భటులు, వాళ్ళు మనకు రక్షణ కల్పించాలి, కానీ వాళ్ళే భక్షిస్తే మనల్ని మన పరిస్థితి ఏంటి అన్నదే మా ప్రశ్న. మేము అడిగేది సిస్టమ్ కరెక్ట్గా లేదు. సిస్టమ్ ఎందుకు కరెక్ట్గా లేదంటే ప్రభుత్వం ఉదాసీనత వ్యవహరిస్తోంది. వాళ్ళు చూసి చూన్నట్టు పోతున్నారు. వాళ్ళు పోలీసుల్ని గూండాల్లాగా వాడుకుంటున్నారు. కాబట్టి పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. నియంతృత్వ పోకడలు రాజ్యమేలుతున్నాయి. ఇది మన భారతదేశానికి, మన భారతదేశ సమగ్రతకు, మన భారతదేశ సార్వభౌమాధికారానికి ఇది మంచిది కాదు అని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. నిగ్గు తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు నిజం చెప్పాలి. ఎందుకు సాయికృష్ణ అదృశ్యమయ్యాడు? ఇప్పటికీ నేను అదృశ్యమని అంటున్నాను, గుర్తుపెట్టుకుని. ఎందుకు అదృశ్యమయ్యాడు? బతికున్నాడా? బూడిదయ్యాడా? చంపేశారా? చంపబడ్డాడా? ఎవరెవరి ప్రమేయం ఉంది? ఎన్ని పెద్ద తలలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి? ప్రతి ఒక్కటి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ప్రజలకు మీ మీద నమ్మకం ఉండాలి. ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తే ఇంకా ఎవరిని నమ్మగలరు? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పాలకులు, పోలీసులు, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఇది మనందరి బాధ్యత. ఒక సాయికృష్ణకే జరిగిన అన్యాయం కాదు, ఇది రాష్ట్రం మొత్తానికి ఇది ఇబ్బందికర పరిస్థితి. అర్థం చేసుకోండి. ఉదాసీనత పనికి రాదు. ఆధారాల్ని మాయం చేయడం ఘోరమైన నేరం. ఒకవేళ అది జరిగింటే ఆధారాల్ని మాయం చేయడం ఘోరమైన నేరం. ఓకే, దొంగలో లేకపోతే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మాయం చేస్తున్నారంటే ఓకే. పోలీస్ స్టేషన్లో ఆధారాలు మాయం అవుతున్నాయంటే దొంగోడు వచ్చి మాయం చేస్తాడా? ఒక పోలీస్ స్టేషన్లోకి అగంతకులు వచ్చేసి మాయం చేస్తారా? ఇంకా ఇంతకంటే ప్రజాస్వామ్యానికి ఒక ఘోరమైన ఇంకా ఇన్సల్ట్ ఉండదండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. 99% పోలీసులు మంచివారు, కానీ ఒకరిద్దరు చేసే పనుల వల్ల మిగతా పోలీసుల వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మీ డిపార్ట్మెంట్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. కలుగులో ఎలకల్ని బయటికి తీయండి, తోలు తీయండి, వాళ్ళకు శిక్ష పడేలా చేయండి. ప్రజాస్వామ్యం మీద ప్రజలకు గౌరవం పెరిగేలా చేయండి. ఇది మా అందరి డిమాండ్. ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. న్యాయం జరగాలి సాయికృష్ణకి, న్యాయం జరగాలి సమాజానికి.